నమస్కారం అండి. ఈరోజు పేపర్లోను వార్తలు చూసుకుంటే రామోజీరావు గారి గురించి ఈరోజే చనిపోయారండి. కానీ ఆయన లోటు ఎవరు తీరలేని లోటు. ఎంతోమందికి ఉపాధి కల్పించాడండి. ఈటీవీలో, ఈనాడు, జబర్దస్త్. ఆయన వల్ల లాభం పొందని వాళ్ళంటూ ఎవరూ లేరండి. అలాంటి వ్యక్తి ఈరోజు చనిపోవడం అందరికీ బాధాకరంగా ఉందండి. దేశానికే తీరని లోటు అండి మన రామోజీరావు గారు చనిపోవడం. ఆయన వ్యక్తిగత జీవితాన్ని గురించి ఒక చిన్నగా మాట్లాడుకున్నామండి. రైతు కుటుంబం నుంచి పద్మవిభూషణ్ వరకు ఎదిగినాడండి. రైతు కుటుంబంలో పుట్టి పద్మవిభూషణ్ వరకు ఎదిగాడు. ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు మృతి చెందాడు. గుండె సంబంధిత సమస్యలతో హైదరాబాద్లోని స్టార్ ఆసుపత్రిలో తెల్లారుజామున 3:45 తుది శ్వాస విడిచారు. ఈ నెల 5న గుండె సమస్యలతో ఆయనకు శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బందులు తలెత్తాయి. దీంతో హఠావుటిన ఆసుపత్రిలో చేర్పించారు. వైద్య పరీక్షల అనంతరం గుండెకు స్టెంట్ వేశారు. అనంతరం ఐసీయూలో చికిత్స అందించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో చికిత్స పొందుతూ తెల్లారుజామున మృతి చెందారు. చూడండి. ఆయన జీవితం చూసుకుంటే చెరుకూరి రామోజీరావు కృష్ణా జిల్లా పెద్దపారుపూడిలో 1936 నవంబర్ 16న ఒక వ్యవసాయ కుటుంబంలో జన్మించాడు. ఆయన మార్గదర్శిని చిట్ ఫండ్, ఈనాడు వార్తాపత్రిక, ఈటీవీ నెట్వర్క్, రామాదేవి పబ్లిక్ స్కూల్, ప్రియా ఫుడ్స్, కళాంజలి, ఉషా కిరణ్ మూవీస్ను నెలకొల్పారు. ముఖ్యంగా ఈనాడు హైదరాబాద్ సమీపంలోని రామోజీ ఫిలిం సిటీతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు. ఆంధ్రప్రదేశ్లోని డాల్సిన్ గ్రూప్ ఆఫ్ హోటల్స్ కూడా ఆయన చైర్మన్గా వ్యవహరిస్తున్నారు. రామోజీరావు చిన్న కుమారుడు చెరుకూరి సుమన్ లుకేతో 2012 సెప్టెంబర్ 7న మరణించిన సంగతి తెలిసిందే. రామోజీరావు తెలుగు సినిమాల్లో రచనలకు గాను 4 సౌత్ ఇండియా ఫిలింఫేర్ అవార్డులు అందుకున్నాడు. 5 నంది అవార్డులు, నేషనల్ ఫిల్మ్ అవార్డు సైతం ఆయనకు వరించాయి. 2016లో జర్నలిజం, సాహిత్యం, విద్యలో ఆయన అందించిన సేవలకు గాను పద్మవిభూషణ్ అందుకున్నారు. ముఖ్యంగా ఆయన తెలుగు సినీ పరిశ్రమ ఎన్నలేని సేవలు అందించారు. రామోజీరావు ఫిలిం సిటీ నెలకొల్పి ఎంతోమందికి ఉపాధి కల్పించారు. ఏటా అక్కడ చాలా సినిమాలు చిత్రీకరిస్తూ తెలుగు, తమిళ, హిందీ, కన్నడ సహా అన్ని భాషలకు చెందిన సినిమా షూటింగ్లు అక్కడ తీస్తుంటారు. ఉషోదయ మూవీస్ ద్వారా ఆయన పలు సినిమాలు తీశారు. రామోజీ ఫిలిం సిటీ పర్యాటకంగా దేశవ్యాప్తంగా పేరు పొందింది. ప్రతిరోజు వేల మంది సందర్శించేందుకు వస్తూ ఉంటారు. రామోజీరావు మృతిపై పలువురు సినీ ప్రముఖులు, పలు రంగాలకు చెందిన ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ముఖ్యంగా రామోజీరావు లేని లోటు చాలా తీరని లోటు అండి. రాష్ట్రానికే కాదు, దేశానికి కూడా. ఎందుకంటే ఆయన ఎంతోమందికి ఉపాధి ఇచ్చాడు. ఎంతమంది నటులను పరిచయం చేశాడు. జబర్దస్త్ ద్వారా ఎంతోమంది లాభాలు పొందుతున్నారు. ఇప్పుడు జబర్దస్త్ ద్వారా కానీ, ఈటీవీ ద్వారా కానీ, ఈనాడు ద్వారా కానీ ఎంతోమందికి అన్నం పెట్టాడు ఆయన. అట్లాంటి మహానుభావుడు చనిపోవడం అందరికీ తీరని లోటు అండి. ఈ సంతాపంలో మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, కేసీఆర్ గారు, రేవంత్ రెడ్డి గారు కూడా, ఇంకా చాలా ప్రముఖులు, సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు కూడా ఆయనకు సంతాపం వ్యక్తం చేశారండి. రేవంత్ రెడ్డి గారు అధికార లాంఛనాలతో ఈరోజు అంత్యక్రియలు చేయాలని రేవంత్ రెడ్డి గారు చెప్పారండి. కానీ రేవంత్ రెడ్డి గారు కూడా చక్కటి ప్రభుత్వం ద్వారా చేయడం మంచిదండి. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు ఎంతోమందికి మేలు చేసిన వాళ్ళకి మనం ఎప్పుడు గుర్తింపు పొందుకోవాలండి. కానీ రామోజీరావు లేని లోటు ఇప్పుడు కాదు, ఇంకా కాదు, ఇప్పుడు ఇంకెవరూ తీర్చలేని లోటు అండి. ఎంతోమందికి సేవ చేసి ఉపాధి కల్పించి అన్నం పెట్టిన మహాన్నత వ్యక్తి అండి రామోజీరావు గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. నా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ దయవుంచి అందరూ చూసిన వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయవలసిందిగా మీకు దండం పెట్టి కోరుకుంటున్నానండి. సబ్స్క్రైబ్ చేసి మర్చిపోకండి ప్లీజ్. థ్యాంక్ యూ. నేను సామాన్యునండి, అందుకనే మిమ్మల్ని ఇంత రిక్వెస్ట్ చేస్తున్నాను. నన్ను సబ్స్క్రైబ్ చేసి ఆదరించండి. థ్యాంక్ యూ వెరీ మచ్.